హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ ఫ్యామిలీ ఒరిజినల్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందరిలో మేము ఉండాలి. ఇక ముందుగా ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కండి. అలా చేస్తే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇక ఇవాల్టి వీడియో ఏంటంటే బస్ స్టాప్ లవ్ స్టోరీ పార్ట్ 8 అన్నమాట. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పదండి. అట్లా ఫోన్ అయితే పోతా కనిపిస్తుందో మరి చూద్దాం. చలి పాడగాను ఇంట్లో బాగా ఒక్కటే చలి పెడుతుంది. కొద్దిసేపు అట్లా బయట కూర్చుంటా. అట్లా జరసేపు ఎండకు కూర్చుంటే చలి పోతుంది. అగో బయటే ఉందిగా, అట్లా పోదాం చూస్తుందో మరి. ఇంకా నైట్ డ్రెస్ మీదే ఉంది. గిగినేంది ఇటు వస్తాండు, ఏమో నవ్వుకుంటా పోతాండు. హాయ్, ఇదేనా మీ అమ్మమ్మ వాళ్ళ ఇల్లు? ఇక్కడే ఉంటావా నువ్వు? అవును, మీరేంటి ఇలా వచ్చారు? ఏం లేదు, కొంచెం పని ఉంటే ఇట్లా బయటికి వచ్చినా ఇక్కడ మీరు కనిపించిర్రు, అందుకే ఆగిన. అవునా, తిన్నారా మరి? ఎటు పోయిర్రు? మీ అమ్మమ్మ వాళ్ళు లేరా ఇంట్లో? గీనెందుకు ఇట్లా అడుగుతాండు? లేరు, పొలం దగ్గరికి వెళ్ళిర్రు. అవునా, తిన్నారా లేదా మరి? ఇంకా లేదు, తినాలే. గీనేంది నవ్వుకుంటే ఇక్కడే ఉంటాండు. మా వాళ్ళు వస్తే ఏమని అనుకుంటారేమని నాకంటే. నేను అనుకుంటా అంటే గీన ఇక్కడి నుంచి కదులుతలేడేంది? ఏమైంది? మీలో మీరే మాట్లాడుకుంటుర్రు? అర్థమైందా ఏంది? ఏం లేదు ఏం లేదు. అవునా, తినకపోయిరు మరి? ఇంత లేట్ అవుతుంది. ఏం కర్రీ చేసింది ఏంది మరి మీ అమ్మమ్మ ఈరోజు? మావి ఎగ్ కర్రీ చేసింది. అవునా, చికెన్ అన్నా మటన్ అన్నా తేపోయిరా మరి? ఈరోజు సండే కదా ఇవాళ. లేదు, ఇప్పుడు మొత్తం ఎగ్స్ వండింది. పొలానికి వెళ్ళిర్రు కదా, సాయంత్రం వచ్చేటప్పుడు చికెన్ తెస్తా అన్నది. ఇక మా తాత కూడా అట్లనే అన్నాడు ఇక. అవునా అవునా, సరేలేండి, బాయ్ మరి, జాగ్రత్త, వెళ్తున్నా నేను. సరే వెళ్ళండి. ఓకే బాయ్. ఈయన ఎందుకు వచ్చిండు అసలు ఇటు? అయితే ఈరోజు సండే కదా, కాలేజ్కి వెళ్ళాను కదా, చూసిపోవడానికి వచ్చిండంటావా ఇటు? నా కోసమే వచ్చిండు అనుకుంటా, నన్ను చూడడానికి. ఇతను నన్ను లవ్ చేస్తాడు కావచ్చు, అందుకే నా కోసమే వచ్చిండేమో. ఏమో చూద్దాం, ఇంకా ఎన్ని రోజులు ప్రపోజ్ చేయకుండా ఉంటాడు. ఇప్పుడు నా కోసం వచ్చిందంటే నన్ను లవ్ చేస్తాడు కాబట్టి వచ్చిండు. ఈ పొలగాడు ఎటు పోతాటే, ఇంతసేపు పోతాడు చికెన్కి. టైం ఏమో 10 కాబట్టి ఆకలి అవుతుంది, ఇంతసేపు రాలే. ఎవరితో ముచ్చట పెట్టుకుంటుంటాడో ఏమో మరి. అట్లా వాళ్ళ ఇంటికన్నా పోయి కొత్తిమీర అన్న తీసుకొని వస్తా, కూరలోకి అవుతుంది. కూరలు అయితే కమ్మగా ఉంటుంది. ఈ పోరేం చేస్తుందో ఏమో ఇంట్లో, ఉన్నదో లేదో మరి. పిలుద్దాం. కవిత, ఓ కవిత, ఉన్నావానే ఇంట్లో? ఉన్నా. ఏమైంది ఎంకమ్మక్క, ఇట్లా వచ్చినావు? ఏం లేదే, కూరలో కొంచెం కొత్తిమీర కోసం వచ్చిందే. అవునా, తెంపుకోపో అక్క. తెంపుకుంటా కానీ ఏం చేస్తున్నావే ఇంట్లో? అయిందా అనే పని? తిన్నారే? తిన్నాం ఎంకమ్మక్క. ఇగో చేపలు తీసుకొచ్చిండు, ఇక వండినాం తిన్నాం. ఇక ఏమైందక్క, మీరు ఇంకా తినలే? నీ కూర ఇంకా ఉడకలేదట్టుందిగా. ఏడే మా పులగాడు అప్పుడు అనంగా పోయిండు చికెన్ కోసము, ఇప్పటిదాకా జాడకలేడు పత్తకలేడు. ఆడ ఏడ ముచ్చట పెట్టుకుంటుంటాడో ఏవో మరి. అయ్యో అవునా. ఎంకమ్మక్క, గా కూర ఎప్పుడు తేవాలి? నువ్వు ఎప్పుడు పొయ్యి మీద వేయాలి? ఎప్పుడు వండాలి? ఎప్పుడు తినాలి? గింత లేట్ అవుతుంది. ఏం చేయాలి ఇక? ఆడిందాక లేచిండు 9 గంటలకు, లేవురా అనంగా లేచిండు. ఇప్పుడు లేచి కూర తీసుకురా పోరా అన్నంటేనేమో పోతా ఆగి అని చదువుకుంటా పోయే వారికి గీయ వాళ్ళు అయింది. ఆకలి బాగా అవుతుంది. పొలగాడు ఇంకా రాలేదు. అయితే ఇంటికి రాని ఇయ్యాల అని లగ్గం చేస్తా కానీ ఈరోజు. సరే తెంపుకొని పోతా ఇక. తెంపుకోపో. ఏమైంది అన్న, కొట్టినవానే? కొట్టిన తమ్మి, తీసుకోపో ఇక. ఇగో తమ్మి తీసుకో. సరేనే అన్న, పోయొత్తా ఇక. సరే తమ్మి. ఈడు ఇంకా రాకపాయే. అమ్మా,
ఇగోనే చికెన్ తీసుకొచ్చిన కూర పొయ్యి మీద అయిపోయి ఇక. అరే ఇంతసేపు ఆరా, ఇంతసేపు ఏం చేసినవురా? రోడ్ మీద ఎవరితో ముచ్చట పెట్టుకుంటున్నావురా ఇంతసేపు? ఈ అమ్మ నువ్వైతే ఇదైతే తీసుకోయే ఫస్ట్ పోయి కూర వండుపో, ఆకలి అవుతుంది తిందాం. అవునరా, ఇంతసేపు ఎడువైందిరా నీ ఆకలి? కాదురా, నేను ఇప్పుడు చెప్పినారా ఆకలి అవుతుంది పోయి జల్దీ తీసుకొని రమ్మని. ఇంతసేపటితో ఎవరితో ముచ్చట పెట్టుకుంటున్నావురా? ఇప్పుడు బాపొత్తే ఏం చెప్పాలరా నేను? నీ అమ్మ నువ్వేందే నాతో నొరుతో, గాడ మంది ఉన్నరే, అందుకే లేట్ అయింది. ఇంకా షాప్ ఏమన్నా మీ అయ్యదా మా అయ్యదా అని పొంగలే నాకు ఇయ్యడానికి, గాడ మంది ఉండరా? పో నువ్వైతే పోయి ఫస్ట్ టక్కన కూర వండుపో. మా అంటుంది నువ్వు పోయి ఇంతసేపు అవుతుంది ఏమో ఇప్పుడు వచ్చి కూర వండుపో అంటున్నావు ఇంకా. నేనేమో నా పిల్ల కోసం పోతే గిదేమో ఈడ ఉరుతాంది. ఇట్లయితే ఏంది, ఈరోజు అయితే పోయినా మాట్లాడినా, ఇంక ఈ రోజుకి చాలు. ఇక రేపు బస్ స్టాండ్లో కలుసుకున్నప్పుడు చూద్దాం ఇక. ఇంకా ఇట్లా ఎన్ని రోజులు ఉండాలనో ఏమో, నా మనసులో మాట పిల్లకి ఎప్పుడు చెప్పాలనో ఏమో. చెప్తే ఏమంటుందో, ఎస్ చెప్తుందో మరి నో చెప్తుందో. నీ అమ్మ ఎప్పుడు తెల్లారాలే, నేను బస్ స్టాండ్కి ఎప్పుడు పోవాలి, నా పిల్లని ఎప్పుడు చూడాలి. ఇప్పుడే చూసి వచ్చినా కూడా అయినా నా మనసు ఆగుతలేదు, ఎప్పుడెప్పుడు చూడాలా అనిపిస్తుంది. ఇక ఇవాళ వీడియో అయితే ఇదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇక తర్వాత ఇట్టి వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన క్రేజీ ఫ్యామిలీ ఒరిజినల్స్. బాయ్.